హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ తేజ స్వరూప సిస్టర్స్. లాస్ట్ వీడియోలో గెస్ చేయమని చెప్పాను కదా, ఏ ప్లేస్కి వెళ్తున్నామని చెప్పేసి. సో చాలామందికి నా వాట్సాప్ స్టేటస్ చూసిన వాళ్ళకైతే చాలామందికి తెలుసు. అండ్ మేమైతే ఇప్పుడు 6:30 అవుతుంది టైము. మేమైతే ఇప్పుడు పాండిచేరికి వెళ్తున్నాం అన్నమాట. సో మొత్తం రోడ్ అంతా మొగిలి కమ్ముకుందనమాట. రోడ్డు కనిపించలేదు. ఒక 3 to 4 కిలోమీటర్స్ వరకు అలాగనే ఉంది. సో డ్రైవింగ్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి చలికాలం అయిపోయేంత వరకు. అండ్ నేను అది క్యాప్చర్ చేసుకున్నాను. 6:30 అయినా కూడా చలిగాలి అయితే విపరీతంగా ఉంది గైస్. కొంచెం చూసుకొని వెళ్ళండి ఎవరైనా సరే. అండ్ మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. చాలామంది అడుగుతున్నారు, మీరు స్పీడ్గా మాట్లాడలేరు అది ఇది అని చెప్పేసి. ఎవరైనా ఫస్ట్లో స్పీడ్గా మాట్లాడలేరండి. ఉండంగా అలవాటు అవుతుంది కాబట్టి ఎవరైనా స్పీడ్గా మాట్లాడేస్తారు. సో దీనికి ఇన్కన్వీనియన్స్కి నన్ను క్షమించండి. అండ్ మేమైతే ప్రజెంటు పాండిచేరికి వెళ్తున్నాము. మధ్యలో ఇది దాటిన తర్వాత 8:30 ఆ టైంలో టిఫిన్ చేసేసాం అనమాట. చాలా బాగుంది టిఫిన్. అసలు నిన్న తిన్న దోశలతో పోల్చుకుంటే చాలా బెటరు. ఇప్పుడైతే 9:30, 10 అలా అవుతుంది టైము. ఒక రివర్ వచ్చింటే అది క్యాప్చర్ చేసుకున్నాను నేను. మేము ఇప్పుడు పాండిచేరిలో ఉన్న బోటింగ్కి వెళ్తున్నాం అనమాట. బోటింగ్కి వెళ్ళి తర్వాత ఇదేమంటారంటే వైట్ టౌన్లో ఉంది బోటింగ్ అంతా. సో ఇదంతా పాండిచేరి మ్యాప్ అనమాట. పాండిచేరిలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అవన్నీ. అండ్ బోటింగ్కి అయితే సేఫ్ మెజర్మెంట్స్ అయితే వేస్తున్నారనమాట నాకు. అండ్ చూడండి, మేమంతా బోట్లో కూర్చున్నాము. మొత్తం మా ఫ్యామిలీ అంతా ఒక బోట్ తీసుకున్నాము. ఎందుకంటే ఎవరు డిస్టర్బెన్స్ ఉండకూడదు, వేరే వాళ్ళు ఉండకూడదు, మా బోట్లో మేమే ఉండాలని చెప్పేసి ఫ్యామిలీ అందరం కలిసి ఒకటే బోట్ తీసుకున్నాం. 3,000 అలా కాస్ట్ అయింది అనుకుంటా. మేబీ 3,000 దాటిందేమో, నాకైతే తెలీదు. నాకు తెలిసి 3,000 అడిగారు వాళ్ళైతే. ఎంత పడిందో నాకు కూడా ఐడియా లేదు. సో మేమైతే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మమ్మల్ని అయితే ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. ఈ నీళ్ళు చూడండి, చాలా మురికిగా ఉన్నాయి. అస్సలు మేము చేతులు కూడా పెట్టలేదు. చాలా అంటే చాలా గలీజ్గా ఉన్నాయి. ఆ రివర్ ఏమో తెలియదు కానీ మాకు చాలా మురికిగా ఉన్నాయి. ఇదంతా బోట్ ఏరియా అనమాట. సారీ, పోర్ట్ ఏరియా. బోట్స్ అన్నీ అక్కడే పెడతారు. ఇదంతా పోర్ట్ ఏరియా అంట. సో అది మధ్యలో వచ్చింటే అక్కడ క్యాప్చర్ చేసుకున్నాను నేను. చూడండి, మొత్తం పోర్ట్ ఏరియానే. చాలా ఉన్నాయి బోట్స్, పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మమ్మల్ని 3 ప్లేసెస్కి తీసుకెళ్లారనమాట. అయితే 1 ప్లేస్లోనే ఆపారు, అంటే చూడ్డానికి అని చెప్పేసి. అక్కడ ఏదో ఉంది అని చెప్పేసి తీసుకెళ్లారు కానీ ఏం లేదు అక్కడ. సో మేమైతే వెళ్తున్నాము. ముందరగా మీకు వెళ్ళంగా పుష్ప 2లో సీన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఏరియా నాకు అట్లనే అనిపించింది. సో మేము వెళ్తున్నాం అన్నమాట. అండ్ మా వాళ్ళు ఫొటోస్, వీడియోస్ అవన్నీ పిచ్చి పిచ్చిగా తీసుకుంటున్నారు. చూడండి, హాయ్ అని చెప్తున్నారు. మీకు నేను స్పీడ్ మోషన్లో పెట్టినా కాబట్టి మీకు అర్థం కాదు. నేను చెప్పాను కదా ఇందాక పుష్ప 2లో అనిపించింది నాకు అని చెప్పేసి. అవి అయితే క్రాస్ అయ్యి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అవి వచ్చేసాయి, బోట్స్ ఆల్రెడీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాయి. చూడండి, ఇదే నేను పుష్ప 2 సీన్ లాగా ఉంది అని చెప్పిండేది. మొత్తం ఇటుపక్క అటుపక్క చెట్లు ఉన్నాయి. మధ్యలో 2 బోట్స్ మాత్రమే క్రాస్ అవుతాయి. అది కూడా చెట్లను తాకుతాయి. ఒకవేళ అవతల బోట్ వస్తే కనుక చెట్లను తాకుతాయి. అంతే గ్యాప్ ఉంది. సో చూడండి, మీకు వాటర్ ఆడే కనిపిస్తున్నాయి కదా, ఎంత గలీజ్గా ఉన్నాయో. అసలు చేతులు కూడా పెట్టడానికి ఇష్టపడలేదు మేము. సో ఇక్కడ రిటర్న్ తిప్పేస్తున్నారనమాట. చూడండి, మా వెనకాల ఇంకో బోట్ వస్తుంది. రిటర్న్ తిప్పేసినారు. ఇప్పుడైతే బిందక్క ఫొటోస్ దిగడానికని వెళ్ళిందనమాట. ఆ అన్న అయితే చాలా బాగా ఫొటోస్ తీసినాడు. నాకు కూడా చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇంకో చోటుకి తీసుకెళ్లారు. చెప్పాను కదా ఒక చోట ఆపారని చెప్పేసి. మేము ఏముందో చూద్దామనేసి వెళ్ళాము. వెళ్తే కనుక
అక్కడ ఏం లేదు, మొత్తానికైతే మొండి గోడలు కనిపించాయి మాకు. కొంచెం కాదు, చాలా స్పీడ్ మోషన్లో పెట్టాను నేను. సో ఈ ఒక్కసారికి అర్థం చేసుకోండి, మీకు కూడా బోర్ అనిపించకూడదు కదా చూసేటప్పుడు. సో చాలా స్పీడ్ మోషన్లోనే పెట్టాను నేను. సో అక్కడ మొండి గోడలు చూసేసి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకునేసి మేము బయలుదేరామన్నమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ బోట్స్ వస్తున్నాయి కదా చూడండి, అస్సలు చేయబెట్టడానికి కూడా గ్యాప్ ఉండదు. వేరే బోట్ వచ్చి ఇంకొక బోట్ని తగిలేస్తుంది అనమాట. సో చేతులు పెట్టడానికి కూడా చాలా భయం అనమాట అక్కడ. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మేము సముద్రంలోకి వెళ్తున్నాము. నేను ఫొటోస్ తీపించుకున్నాను, వేరే వాళ్ళు ఫొటోస్ తీపించుకున్నారు, మా అన్న వాళ్ళు. మేమైతే ఇప్పుడు సముద్రంలోకి వెళ్తున్నాం అన్నమాట. చూడండి, ఇదే సముద్రము, ఇదంతా సముద్రము. ఆమె చేయి పెట్టాలని ట్రై చేసింది కానీ అందలేదు కిందికి. సో ఇది రాక్ బీచ్ అయితే కాదు, జస్ట్ అక్కడ అదంతా ఉంది కానీ రాక్ బీచ్ అయితే కాదు. అక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అదైతే నేను షిప్ అనుకున్నాను, అది షిప్ కాదంట. అది కూడా సేమ్ ఇలాంటి బోటే అంట, షిప్ అయితే కాదు. మేమైతే ఇక్కడ భయపడ్డాము, ఎందుకంటే పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. సో బోట్ అంతా ఊగిపోతుంది అనమాట. సో చాలా భయపడినాను నేనైతే. మనకు సముద్రంలో ఫస్ట్ టైం అనమాట బోట్ ఎక్స్పీరియన్స్, అంటే ఇదే ఫస్ట్ టైం నాకు. నేను బోట్ ఎక్కడం అంటే సెకండ్ టైం, సముద్రంలో ఎక్స్పీరియన్స్ అంటే ఇదే ఫస్ట్ టైం. సో నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి, నేను ఫస్ట్ అరిచినాను కానీ అది క్యాప్చర్ కాలేదని చెప్పేసి బ్యాక్ కెమెరా పెట్టినాను. అప్పుడు అది క్యాప్చర్ కాదు కదా ఎట్లా అని చెప్పేసి ఇట్లా ఫ్రంట్ కెమెరా పెట్టినాను, కానీ అప్పుడే అలలు వచ్చినాయి, భయపడినాను అసలు. సో నాది కొంచెం మొరటి వాయిసే, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ మేము ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే మేము ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్తున్నాం అనమాట, ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్తున్నాము. సో పాండిచేరిలో కానీ ఇంకా తమిళనాడులో కానీ తెలుగు వాళ్ళు ఉంటారు. సో మీరు ఏదన్నా మాట్లాడినా కూడా చాలా మట్టుకు అర్థమవుతుంది వాళ్ళకు. సో కొంచెం చూసుకొని మన వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా మాట్లాడండి. తెలుగు అనేది బాగా అర్థమవుతుంది వాళ్ళకు. వాళ్ళు చెప్పడం మటుకు మాకు తెలుగు అర్థం కాదు అది ఇదని తమిళ్లో చెప్తారు, కానీ అలాగైతే తెలుగు అర్థమవుతుంది. తెలుగు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది, అంటే చాలా మంది ఉన్నారు. సో కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇందాక చెప్పాను కదా ఆ షిప్ అని చెప్పేసి, షిప్ కదా అది, బోటు వైట్ కలర్ది అని చెప్పాను కదా, దాని గురించి ఇప్పుడు మాకు డిస్కషన్ జరుగుతుంది అనమాట. అంటే ఏమనంటే అక్కడ ఉన్నది షిప్ అనుకున్నాను నేనంటే అదేదో సైన్స్ పరంగా వాడతారంట, అంటే ఏవో చేయడానికి యూజ్ చేస్తారంట. నాకు ఇప్పుడు ఆ వర్డ్ కూడా గుర్తు రావట్లేదు. సో ఎక్స్క్యూజ్ చేసేయండి. అండ్ మేము రిటర్న్ అయిపోతున్నాము. మా వెనకాల బోట్లన్నీ వస్తున్నాయి చూడండి. మీకు నా వెనకాల ఉన్న వాటర్ ఫ్లో చూస్తేనే అర్థమవుతుంది ఎలా ఉంది వాటర్ ఫ్లో అనేసి అర్థమవుతుంది. అక్కడ ఎగురుతుందన్నమాట బోటు. మీకైతే వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు, కానీ నేను చెప్తున్నాను చాలా మటుకు. నేను అక్కడ చూసింది కొండంత అయితే మీకు చూపించేది గోరంత. సో చాలా మటుకు నేను చూపించలేదు మీకు, చాలా మటుకు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. అది చెప్పాలన్నా కూడా చాలా టైం పడుతుంది. సో 2 days ట్రిప్ అయితే 2 days ట్రిప్లో 20 minutes పెడుతున్నాను. అంటే చూసుకోండి ఎంత 40 minutes పెడుతున్నాను నేను. ఫస్ట్ వీడియో 20 minutes, ఇప్పుడు 20 minutes. వీళ్ళైతే ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి, విన్ని అన్న ఫోటో తీస్తున్నాడు. వీళ్ళేమో పిల్లల్ని మార్చుకుంటున్నారు నాకి అని చెప్పేసి. బిందకేమో ఇంకా ట్రై చేస్తూనే ఉంది. అయితే ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఏంటంటే, బిందకైతే చాలా బాగా సపోర్ట్ చేసింది నాకు. కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేయడము ఇలాంటివన్నీ చేసింది నాకు. సో థ్యాంక్స్ టు బిందక్క. అండ్ ఇంకా మేము వెళ్తున్నాము, అదే పోర్ట్ ఏరియా అన్నాం కదా, అది నా వెనకాల ఉన్నది పోర్ట్ ఏరియా అనమాట. ఇంకా అది దాటేసి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి మేము బీచ్కి వెళ్దాం అనేసి ప్లానింగ్లో ఉన్నాము. అది అవుతుందో కాదో అనుకున్నాం, కానీ బీచ్కి అయితే వెళ్ళాము. ఫ్రెంచ్ కాలనీ అనమాట అది, దాని పేరు వచ్చేసి.
సో ఇక్కడ ఏం చూపిస్తున్నావు పైకెత్తి అంటే మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ అక్కడ లైట్ హౌస్ ఉంది. ఆ లైట్ హౌస్ని క్యాప్చర్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ అక్కడ క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. నవ్వే చూడండి, హాయ్ ఫ్రెండ్స్ అంటుంటే నేను నవ్వుతున్నాను. మళ్ళీ తిరిగి చెప్తుంది చూడండి హాయ్ అని. గమనించారా? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ కొంచెం కాళ్ళ నొప్పులు అవి ఇవి ఉన్నా కానీ కొంచెం బాగానే ఎంజాయ్ చేసిన. చాలా కొంచెం కాదు, చాలా బాగా ఎంజాయ్ చేసిన. నేనైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసిన. అదండి చూడండి, ఇందాక చెప్పాను కదా లైట్ హౌస్ అని చెప్పేసి, అదే లైట్ హౌస్ అనమాట. అది పాండిచేరి లైట్ హౌస్ అనమాట. అది వైట్ టౌన్లో లైట్ హౌస్. అది మేము ఫ్రెంచ్ కాలనీలో అయితే లైట్ హౌస్ అయితే చూడలేదు, ఇదే లైట్ హౌస్ మేము చూసింది. ఎందుకంటే ఇది పోర్ట్ ఏరియా కాబట్టి ఇక్కడే లైట్ హౌస్ చూసినాము. సో ఇంకా మేము వచ్చేసామన్నమాట. ఫైనల్గా మేము ఎక్కడి నుంచి అయితే బయలుదేరామో అక్కడికే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి ఫ్రెంచ్ కాలనీకి వెళ్తాం. ఫ్రెంచ్ కాలనీకి వైట్ టౌన్కి జస్ట్ 1 కిలోమీటరే తేడా. సో కన్ఫ్యూజ్ కావకండి, ఈ గూగుల్లో కొడితే మ్యాప్స్లో వస్తుంది. మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మ్యాప్స్లోనే చూసాము. సో కొంచెం చూసుకొని వెళ్ళండి. కొన్ని హైవేస్ దగ్గర మేము కన్ఫ్యూజ్ అయ్యాము. సో చూసుకొని వెళ్ళండి. చాలా హైవేస్ పడ్డాయి కాబట్టి చూసుకొని వెళ్ళండి కొంచెం, ఎందుకంటే దారి తప్పే అవకాశం చాలా ఉంది. చాలా అంటే చాలా ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్కడ దారి తప్పినా కూడా ఏదో ఒక లింక్ వాడు ఇచ్చాడనమాట. ఐ మీన్ ఇప్పుడు పాత రోడ్డుకి కొత్త రోడ్డుకి లింక్ ఇచ్చాడు. కొత్త రోడ్లో వెళ్ళేటోడు కొత్త రోడ్లో వెళ్తున్నాడు, పాత రోడ్లో వెళ్ళేటోడు పాత రోడ్లో వెళ్తున్నాడు. ఆ లింక్ ఏంటనేది మనం కరెక్ట్గా కనుక్కోవాలి. ఇదే చెప్పాను కదా ఇంకా నేను ఫ్రెంచ్ కాలనీ అని చెప్పేసి. ఇది రాక్ బీచ్ అనమాట. ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ మీకైతే పుదుచ్చేరి అని కనిపిస్తుంది. సో పుదుచ్చేరి పాండిచేరికి హెడ్ క్వార్టర్స్ అంట. సో తప్పులేదు. ఇంకొక విషయం ఏంటంటే పాండిచేరి ఒక బార్డర్ వస్తుంది, తమిళనాడు ఒక బార్డర్ వస్తుంది. సో చూసుకొని పర్మిషన్స్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే, ఐ మీన్ టూరిస్ట్ పర్మిషన్స్ ఉంటాయి కదా ఎల్లో బోర్డ్కి, సో అవి ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఒకవేళ పోలీసులు పట్టుకుంటే కనుక మీకు పర్మిషన్ ఇవ్వరు. సో చూసుకొని వెళ్ళండి. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకొని మేమైతే వెళ్ళామన్నమాట. అండ్ ఇందాక చెప్పాను కదా నేను, అది వేరే బార్డరు ఇది వేరే బార్డరు. ఇది తమిళనాడులోని ఒక పార్టే పాండిచేరి అనేది. బట్ ఏంటంటే అది స్టేట్ గవర్నమెంట్ కాదంట దాన్ని పరిపాలించేది. సో అందుకనే అదొక బార్డరు ఇదొక బార్డరు. పాండిచేరిని స్టేట్ గవర్నమెంట్ కాదు పరిపాలించేది, పాండిచేరిని సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేస్తుందంట. సో అదొకటి మీరు చూసుకొని వెళ్తే మంచిది అని నా అభిప్రాయం. సో ఇంకా మేము రాక్ బీచ్కి వచ్చేసినాము. బాగా ఆడుకోవాలి, బాగా ఎంజాయ్ చేయాలని మా ఇన్నర్ ఫీలింగ్. కానీ నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఈ రాక్స్లో ఒక ఫోటో అన్నా తీసుకోవాలని చెప్పేసి, కానీ ఒక్క ఫోటో కూడా అస్సలు తీసుకోలేదు. నేను ఇంతవరకు ఆ రాక్స్లో ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. అంటే సెల్ఫీ తీసుకున్నా కానీ రాక్స్ దగ్గరికి వెళ్ళి అట్లా ఫొటోస్ అయితే ఏం తీసుకోలేదు. మళ్ళీ బీచ్లో తీసుకున్నాను. అండ్ బీచ్లోకి వెళ్ళిన తర్వాత వీడియోస్ తీసుకుందాం అనుకున్నా, కానీ నా ఫోన్లో అయితే అసలు ఏ వీడియోస్ తీసుకోలేదు, పక్కన పెట్టేసినాను. అండ్ తర్వాత చూడండి, మా వాళ్ళేమో ఒకరేమో ఇటు వెళ్ళారు, ఒకరేమో అటు వెళ్ళారు. ఐ మీన్ సగం మంది ఇటు వెళ్ళారు, సగం మంది అటు వెళ్ళారు. నేనేమో ఒంటరి పక్షినైనా. మనకి యాడికి పోయినా కూడా వీడియోస్ ఇంపార్టెంట్ కాబట్టి సో వెళ్ళాను అనమాట. సో చూడండి, వార్నింగ్ బోర్డు కూడా పెట్టారు. స్మోకింగ్ చేయొద్దంట, డ్రింకింగ్ చేయొద్దంట, వాటర్ దగ్గరికి వెళ్ళొద్దంట రాక్స్ దిగి. సో కొంచెం చూసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మేము ఇట్లా స్ట్రైట్గా వెళ్తామన్నమాట. అట్లా స్ట్రైట్గా వెళ్తున్నాము. ఐ మీన్ ఎందుకంటే మేము ఆడుకోవాలి. ఇట్లా వెళ్తే ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే, ఇప్పుడు నేను చూపించే సైడ్ వెళ్తే 1 కిలోమీటర్ అలా వెళ్ళాలంట. సో మాకు అంత ఓపిక లేదు నడిచేంత. అందుకని చెప్పేసి ఇట్లా స్ట్రైట్గా
వెళ్ళాము. ఆడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, మరి అంత బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు కానీ మధ్యలో ఉన్నాము, అటు కాకుండా ఇటు కాకుండా. సో కనిపిస్తుంది చూడండి ఇప్పుడు. ఇవి నా వీడియోస్. నేనైతే ఏదో ఆడుకుందామని చెప్పేసి వీడియోస్ తీసుకున్నాను. నాకు బిందకనే హెల్ప్ చేసింది, చెప్పాను కదా ఇందాక చాలా హెల్ప్ చేసింది అని చెప్పేసి. అండ్ సమ్ వీడియోస్, సమ్ ఫొటోస్ నాకు విన్నీ అన్న కూడా తీశాడు. సో థ్యాంక్స్ విన్నీ అన్న అండ్ బిందక్క, నాకు మంచిగా సపోర్ట్ చేసినందుకు. సో ఇప్పుడైతే వీళ్ళు డ్రెస్ చేంజ్కి వెళ్ళారనమాట. ఇంతసేపు ఇంకా బీచ్లో ఆడుకున్నారు కాబట్టి, మునిగి తేలారు కాబట్టి డ్రెస్ చేంజ్కి వెళ్ళారు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి రైసు, అన్ని రకాల రైస్ ఉందంటే చికెన్ రైసు, ఎగ్ రైసు, ఎగ్ నూడిల్సు, పెరుగన్నం అన్నీ ఉన్నాయి. నాకు అక్కడ నచ్చిన మంచి విషయం ఏంటంటే కర్డ్ రైస్ చాలా బాగుంది అక్కడ. సో మేము మధ్యలో తినేసాంలేండి, అక్కడ తీసుకొని మధ్యలో తినేసాము. ఇప్పుడు నేను చూపిస్తున్నలా చర్చ్ అనమాట. మేమైతే ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాము, అంటే ఇంటికి వెళ్ళడానికి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఆల్మోస్ట్ మేము ఇంటికి వచ్చేసరికి 2 అయింది, కరెక్ట్ 2 అయింది టైము. మార్నింగ్ కాదు, అది మిడ్నైట్ 2 అయింది. సో ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. అయితే ఇందాక ఫుడ్ చూపించాను కదా, సో ఒక హైవేలో పార్కింగ్ ప్లేస్ ఉన్నిందనమాట. సో ఆ పార్కింగ్ ప్లేస్లో ఫుడ్ తినేసి బయలుదేరాము. సో ఇదంతా తమిళనాడు బార్డరే. ఈ బస్సు కనిపిస్తుంది కదా, ఆ బస్సులు నాకైతే 120 బస్సెస్ కనిపించాయి. నాకు అదే పని అయిపోయింది. నా ఫోన్లో అసలు ఛార్జింగ్ లేదు. సో నాకు ఆ బస్సులు లెక్క పెట్టడమే పని అయిపోయింది. కాసుకొని కూర్చున్నాను నేనైతే. అండ్ ఇంకా ఏలూరు వరకు ఆ బస్సులో వచ్చాయి, తర్వాత రాలేదు. అండ్ తర్వాత మేము చిత్తూరుకు వచ్చేసాము. చిత్తూరుకు వచ్చేసిన తర్వాత ఒక హైవేలో ఒక బేకరీ దగ్గర ఆగాము. ఇది అరోమా రెస్టారెంట్ అనమాట. రెస్టారెంట్ డాబా 2 అనుకోండి. ఇక్కడ మేమైతే ఏం తినలేదు కానీ జస్ట్ క్యాప్చర్ చేసుకున్నా. ఇందాక చూపించాను కదా బేకరీ, ఆ బేకరీ దగ్గర అయితే తినేసాము. చిప్స్ అవి ఇవి కొనుక్కొని తినేసాం అనమాట. టీ అందుకు తాగేవాళ్ళు టీ తాగారు. సో ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. ఇదంతా ఇంకా మీకు తెలిసిందే, రాయచోటి కడప మధ్యలో ఘాట్ రోడ్ ఉంది. ఆ ఘాట్ రోడ్డే ఇదంతా. నేను మీకు లాస్ట్ వీడియోలో ఈ వీడియోలో చెప్పాల్సి వచ్చింది ఏంటంటే, నేను చూపించింది గోరంత, నేను చూసింది కొండంత, నేను మీకు చూపించింది గోరంత. ఇంకా అర్థం చేసుకోండి నేను ఎంతవరకు చూపించానో ఏం కథ అని చెప్పి. సో కొన్ని జాగ్రత్తలు అయితే నేను చెప్పగలుగుతా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు వెళ్ళేటప్పుడు ఒకవేళ పాండిచ్చేరి వ్యూ పాయింట్ టూరిస్ట్ పాయింట్ కాబట్టి వెళ్ళాలి అనుకుంటే కనుక అక్కడికి ఏమన్నా ఉంటే మీకు పర్మిషన్స్ తీసుకోవాలని ఒక రూల్ పాస్ చేస్తారు. ఆ పర్మిషన్స్ అయితే తీసుకోండి. మీరు తమిళనాడుకి వెళ్ళాలంటే ఎలా అయితే ఒక రూల్ పాస్ చేస్తారో పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి, సేమ్ ఆడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ మేమైతే కొన్ని క్యాప్చర్ చేసుకున్నాం. నేను స్పీడ్గా చెప్పేస్తా, ఎందుకంటే మేము ఇంటికి వచ్చేంత వరకు నేనైతే వీడియో తీయలేదు కాబట్టి స్పీడ్గా చెప్పేస్తా. మేమైతే ఇక్కడ కడప వ్యూ పాయింట్ ఉంటుంది, మొత్తం కడప కనిపిస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను. కానీ జరిగిన విషయం ఏంటంటే, నా ఫోన్ చిన్నది కాబట్టి కడప మొత్తం కనిపించలేదు. ఆ లైటింగ్స్కి చాలా చిన్నగా కనిపించింది. సో కడప మొత్తం అయితే కనిపించలేదు. అండ్ వేరే ఫోన్లో తీసినా కూడా సేమ్ వచ్చింది, అయితే కొంచెం బెటర్ వచ్చింది. దాన్ని తప్పు పట్టాను నేను. అండ్ మేము కడపకి టిఫిన్ చేయడానికైతే వెళ్తున్నాము. 9:49 అలా అయింది టైము కడపకి వెళ్ళేసరికి. సో కడపకి టిఫిన్ చేయడానికైతే వెళ్తున్నాము. టిఫిన్స్ అయిపోతాయి కదా 10 అయితే, అందుకని చెప్పేసి కొంచెం తొందరగానే వెళ్తున్నాము. ఇది ఘాట్ రోడ్ కాబట్టి చిన్నగా వెళ్తున్నాం, కానీ ఘాట్ రోడ్ దాటిన తర్వాత గట్టి స్పీడే కొట్టారు అంకులు. సో మమ్మల్ని సేఫ్గా చేర్చారనమాట ఎంతైనా కూడా అంకులు. మేము ఇదో చెప్పాను కదా నేను ఇందాక ఒక తీసుకున్నాను క్లిప్ అని చెప్పేసి,
ఆ క్లిప్ ఇదే అనమాట. కడప మొత్తం కనిపిస్తుంది అనుకున్నాం కానీ కనిపించలేదు. అండ్ ఇంకా 9:49 టైం అయింది. మేము కడపకైతే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయి టిఫిన్స్ అయితే చేసాము. పిల్లలకి అందుకు తినిపించేది ఉంటే పిల్లలకి తినిపించేశారు. అండ్ ఇంకా అక్కడ నుంచి నేను ఏ వీడియో క్యాప్చర్ చేసుకోలేదు. కడప నుంచి ఇంటికి వెళ్ళేసరికి 2 అయింది టైము. బికాజ్ మేము కడప నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళామన్నమాట. అంటే కడపలోనే 10:30 అలా అయింది టైము. సో ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 2 అలా అయింది టైము. చూడండి 9:49 టైము. ఇప్పుడు కడపకు వచ్చినాము. ఇది కడప సిటీ అనమాట. ఉట్కూరు హైవే ఉంది కదా, ఐ మీన్ రైల్వే హైవే. ఆ హైవేలో ఈ వీడియో తీసుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఇంకా మేము వెళ్తున్నాము. తినడానికి వెళ్ళే ముందు ఈ వీడియో తీసుకున్నది. ఇది తిని వచ్చిన తర్వాత వీడియో. ఇంకా ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది నా వీడియో. ఇంకా తర్వాత అయితే నేను ఏ క్లిప్స్ తీసుకోలేదు. ఇదే లాస్ట్ క్లిప్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.